అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి. దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్ అండి. సార్ రవి గారు, రేపు చరణ్ గారి బర్త్డే కదా, టైటిల్ రివీల్ చేస్తున్నాను రేపు. యా, చేస్తామండి. థ్యాంక్ యూ. అంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ. సార్ రవి గారు, రిలీజ్ డేట్ కూడా ఒక చెప్తారా సార్? టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు చెప్పారు కదా, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా, రామ్ చరణ్ ఫ్యాన్స్ మరి బర్త్డే సందర్భంగా. అదే సార్, సౌండ్ దగ్గర ఏదో కొంచెం డిలే ఉండొచ్చు. ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ ఆయన బర్త్డేకి అయితే పెద్ద ట్రీటే ఉంటుందండి. అది యూ విల్ బీ నోయింగ్ ఇన్ షార్ట్ టైం అండి. సార్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా ఆ గ్లిమ్స్ లో? అన్నీ ఉంటాయండి దాంట్లో. రవి గారు 2 సినిమాలు మర్చిపోయారు, హిందీ ఒకటిని తమిళ ఒకటి ఉంది కదా ఈయన సంవత్సరం. అది ఉన్నాయండి. తమిళ్లో ప్రదీప్ రంగనాథన్తో ఈ ఇయరేనండి. అది ఇయరే రిలీజ్. మే ఫస్ట్ గుడ్ బై అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్. నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ 2026 కాబట్టి అండి. ఏప్రిల్ 10th ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి హైయెస్ట్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దని. అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు, తమిళనాడులో మా వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి. అది దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ఎంటైర్ తమిళ ఇండస్ట్రీ అని చెప్పి అందరు నమ్ముతున్నాం. దట్ విల్ బి హమాంగస్. అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్మాక్స్ సర్వే ఏదో చూస్తే మినిమం ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అరౌండ్ 15+ సంథింగ్ అంటున్నారు. అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేపాటికి 20-25 కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో. సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిలిం అని అందరూ నమ్ముతున్నాం. సో ఇందాక ఆన్సర్ 26కి అండి. ఇప్పుడు మీరు గుర్తు చేసింది ఏప్రిల్ 10th రిలీజ్కి. ఈ 3 సినిమాలు రాబిన్హుడ్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ 3 చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి. ఇక తర్వాత మీ దయ దేవుడి దయతో భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ కూడా చేసేటట్టున్నారా? వేరే లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్, ఇంకా అదర్ లాంగ్వేజ్ నుండి హిందీ, తమిళ్ చేస్తున్నామండి.